యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాः విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాని సమృద్ధవేగాః. ఇంత భయంలో కూడా అర్జునుడి చేత 2 ఉపమానాలు చెప్పించాడు వ్యాసుడు. అర్జునుడు చూస్తున్న ఆ దృశ్యం ఎలా ఉందంటే, వానాకాలంలో ఉధృతంగా వానలు కురిసిన తర్వాత నదులు, వాటి ఉపనదులు, ఏర్లు, కాలువలు, చెరువులు, ఇంకా ఇతరములైన జలాశయాలు అన్నీ కలిసి సముద్రంలో కలవడానికి ఉరుకులు పరుగుల మీద విపరీతమైన వేగంతో పరిగెత్తినట్టు ఈ నరలోకంలో ఉన్న సమస్త జీవరాశులు అన్నీ కాలపురుషుడి మండుతున్న నోట్లోకి పరుగుపెడుతున్నాయి. అలాగే మిడతలన్నీ దండుగా బయలుదేరి మండుతున్న అగ్ని చుట్టూ తిరుగుతూ అందులో పడి మాడిపోయినట్టు జీవరాశులన్నీ కాలపురుషుని నోట్లో పడుతున్నాయి. అంటే అర్జునుడి ముందు నిలబడి ఉన్న 18 అక్షౌహిణీల సైన్యము, అందులోని రాజులు, సామంతులు, సైనికాధికారులు, కాల్బలము, అశ్విక దళము, గజదళము ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ కాలపురుషుని నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. వారందరూ పుట్టారు కాబట్టి చావక తప్పదు. అలాగే నీ తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అందరూ పుట్టారు కాబట్టి చావక తప్పదు. వేరే కాదు, 3 లోకాలలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావక తప్పదు. కాబట్టి చావబోయే వారి గురించి ఎవరూ చింతించనవసరం లేదు అని తన విశ్వరూప సందర్శనం ద్వారా బోధించాడు పరమాత్మ. ఇంత భయానక దృశ్యములో ఉపమానాలు అవసరమా అని మీరు అనుకోవచ్చు. అందుకే ఇది మానసికంగా అర్జునుడు అనుభవిస్తున్న స్థితి. ఒక కళ మాదిరి చూస్తున్నాడు. మానవులకు ఒక దృశ్యాన్ని మరొక దృశ్యంతో పోల్చుకోవడం సహజం. ఆ సహజత్వాన్ని ఇక్కడ ప్రతిబింబించాడు వ్యాసుడు. దానికి తోడు ఈ జనన మరణాల గురించి మనం రోజూ చూస్తూ ఉపమానం ఒకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధునాతనమైన రైసు మిల్లులు వచ్చాయి, కానీ ఇదివరకు చిన్న రైసు మిల్లులు ఉండేవి. ఆ రైసు మిల్లుకు పైన ఉన్న పల్లెం లాంటి దానిలో ధాన్యం పోస్తుంటారు. కింద ఉన్న గొట్టంలో నుండి బియ్యం వస్తుంటాయి. ఈ అనంత విశ్వంలో కోటానుకోట్ల జీవరాశులు అనుక్షణం పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. వాటన్నిటినీ లెక్క కడితే కింద వచ్చే బియ్యం పుట్టుకలుగాను, పైన పోసే ధాన్యము మరణాలుగాను కనిపిస్తాయి. మనం 100 ఏళ్ళు జీవిస్తాము కాబట్టి మనకు ఈ వేగం కనబడదు. భూమి ఎంతో వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, కానీ మనకు తెలియదు. అలాగే ఇది కూడా. ఈ శ్లోకాలలో వ్యాసుల వారు కేవలం మరణాల గురించే వర్ణించారు. మరి ఈ మరణం నుండి తప్పించుకోవడం ఎలాగా అంటే మరణం లేని చోటికి వెళ్ళడమే. పొగ నుండి తప్పించుకోవాలంటే పొగలోని చోటికి ఎలా వెళతామో, అలాగే జనన మరణాల నుండి విముక్తి పొందడానికి అవి లేని చోటికి వెళ్ళడమే. అది ఎక్కడుంది? అది ఆది అంతము లేని వాడి దగ్గర ఉంది. ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మను ఆశ్రయించడమే మానవుల తక్షణ కర్తవ్యము. ఆ పరమాత్మను ఆశ్రయించడానికి మార్గం ఏమిటి అంటే మనం ఎవరో మనం తెలుసుకోవడమే. మనం ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపులము. మనకు పుట్టుక మరణం లేదు. చావు పుట్టుకలు కేవలం దేహానికి మాత్రమే, మనకు కాదు అని తెలుసుకోవడమే. ఈ విషయం అర్థమైతే ఎవరికీ మృత్యువు అంటే భయం ఉండదు. అదే అమృతత్వం. లేలిహ్యసేగ్రసమానస్సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. తాను ఊహించుకుంటున్న ఉపమానాలతో ఆ దృశ్యము మరింత భయానకంగా కనిపించింది అర్జునుడికి. తన అన్నయ్య భీముడు లాంటి వాడు విస్తరి నిండా భోజన పదార్థాలు వడ్డించుకొని అన్నిటినీ రుచి చూస్తూ ఎలా ఆరగిస్తుంటాడో, నాలుకతో పెదాలను నాక్కుంటూ పళ్ళసందున ఇరుక్కున్న పదార్థాలను నాలుకతో నోట్లకి లాక్కుంటూ పెదాలతో చప్పరిస్తూ ఎలా తింటుంటాడో, అదే మాదిరి తన ఎదుట కనిపిస్తున్న భయంకర రూపము ఈ లోకాలలో ఉన్న సమస్త జీవరాశులను ఆరగిస్తున్నట్లు భ్రమ చెందాడు అర్జునుడు. కృష్ణ, ఏంటి ఇది? ఈ జనమేంటి? అన్ని లోకాలు నీ నోట్లోకి జొరబడడం ఏమిటి? ఈ జీవరాశులను అంతా నీవు నమిలి మింగేయడం ఏమిటి? అలా నములుతూ మింగుతూ ఉంటే నీ పళ్ళల్లో చిక్కుకున్న వాటిని నీవు ఆత్రంగా నాలుకతో లోపలికి లాక్కోవడము, నీ పెదాలను చప్పరించడము, నాకేయడము, ఇదంతా ఏమిటి? అంతా విచిత్రంగా ఉంది. పైగా నీ ఉగ్రమైన శరీర కాంతితో ఈ లోకమంతా తప్పించిపోతూ ఉంది. ఎవరు ఈ వేడిమికి వెలుతురుకు తట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి రూపం చూచిన వారికి ఎవరైనా ఒక సందేహం వస్తుంది. దేవుడు కరుణామయుడా లేక క్రూరుడా? లేకపోతే ఈ వినాశనం ఏమిటి?
ఈ క్రూరత్వం ఏమిటి అని సందేహం కలుగుతుంది. అది క్రూరత్వం కాదు. పరమాత్మ దయ, కరుణ. కాలం తీరిన వారు మరణిస్తే కదా కొత్త వారికి చోటు, ఆహారం దొరికేది. అలాగే వృద్ధాప్యంలో రోగాలతో బాధపడే వారికి పరమాత్మ విముక్తి కల్పిస్తున్నాడు. కాలం తీరిన జీవరాశులను అలాగే తనలోకి లాక్కుంటున్నాడు. కొత్తవారు రావడానికి అవకాశం కల్పిస్తున్నాడు. ఇలా అనుకుంటే పరమాత్మ మన మీద దయ చూపించి మరణం అనే వరాన్ని మానవులకు ప్రసాదిస్తున్నాడు అని అనుకోవాలి. 70 దాటిన తర్వాత వృద్ధాప్యంలో రోగాలతో బాధపడుతూ ఈ లోకం నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఈ భారీ శరీరాన్ని మోయలేక, రోగాలతో బాధలు పడలేక, తొందరగా చావు వస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎంతోమంది. మరి పరమాత్మ వారందరికీ మరణం ప్రసాదించి వారిని బాధల నుండి విముక్తులు చేస్తున్నాడు కదా, కొత్తగా పుట్టే వారికి చోటు కల్పిస్తున్నాడు కదా. ఇలా భావిస్తే దేవుడు కరుణామయుడే కదా అని అనిపిస్తుంది. ఆఖ్యాహిమేకో భవానుగ్రరూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఇంతటి ఉగ్రరూపం కలవాడివి నీవు, ఎవరో నాకు తెలియడం లేదు. కాస్త వివరంగా చెప్పు. అసలు నీవు ఎవరో, నీ ప్రవృత్తి ఏమిటో నాకు ఏమీ తెలియడం లేదు. ఆది అంతము లేని నీ గురించి తెలుసుకోవాలని ఉంది. నా మీద అనుగ్రహించి నాకు ప్రసన్నుడుగా నీ గురించి నాకు తెలియజేయి అని ప్రార్థించాడు అర్జునుడు. ఇప్పటి వరకు అర్జునుడు నానీనికి ఒకవైపు చూచాడు. దేవుడు పరమాత్మ అంటే దయామయుడు, కరుణామూర్తి అని అర్జునుడికి తెలుసు. కానీ ఇక్కడ కనబడేది అంతా వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ తనకు పరమాత్మ కాలస్వరూపుడుగా, అందరినీ నాశనం చేసేవాడిగా ఉగ్రరూపంతో కనబడుతున్నాడు. ఇప్పుడు అర్జునుడికి సందేహం కలిగింది. ఇంతకు నువ్వు మా కృష్ణుడివేనా? కృష్ణుడివి అయితే నీకు మనోహరమైన రూపం ఉండాలి, కానీ ఈ ఉగ్రరూపం ఏమిటి? సకల జీవజాతులను నమలడము, తినడము, నాకడం ఏమిటి? నువ్వు మా కృష్ణుడివి కాకపోతే ఇంతటి భయానకమైన ఉగ్రమైన రూపం కలవా? మీరు ఎవరు? ఈ అవతారం ఏమిటి? ఇంత భయంకరంగా ఎందుకున్నావు? ఎంత ఆలోచించినా నువ్వు ఎవరో అర్థం కావడం లేదు. నీకు నమస్కారం. ఆది అంతాలు లేని నువ్వు ఎవరో చెప్పు. అయ్యా మహానుభావ, తమరి ప్రవృత్తి ఏమిటో నాకు చెప్పండి. తమరు ఈ ప్రకారం అందరినీ అంతం చేయడమేనా? లోకాలను అనుగ్రహంతో చూడడం కూడా ఉందా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నన్ను అనుగ్రహించి నాకు తెలియజేయండి అని భయంతో వణికిపోతూ వేడుకున్నాడు అర్జునుడు. ఇప్పటికి ఈ ట్రీట్మెంట్ చాలనుకున్నాడు కృష్ణుడు. అర్జునుడితో ఇలా అంటున్నాడు.